వాలంటీర్ అనేటువంటి వ్యక్తే అసలు ఓట్లు కూడా వేయించేస్తాడని ఒక విచిత్రమైనటువంటి భ్రమలో పడి జరుగుతున్నటువంటి రాజకీయం ఇప్పుడు పతాక స్థాయికి చేరి వాళ్ళని ఆపిచ్చి చివరికి రోడ్డెక్కేలా వృద్ధుల్ని చేసినటువంటి రాజకీయం మరొక అడుగు ముందుకేసి వాళ్ళు రాజీనామాలు ఆమోదం పొందితే వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా మారిపోతే తమకు ఓట్లు పోతాయని భావిస్తున్నటువంటి వేళ వేసిన హైకోర్టులో పిటిషన్లో హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలే చేసింది. కీలకమైనటువంటి అంశమే అని చెప్పాలి. ఇది రాజీనామాలు వాలంటీర్ల వ్యక్తిగత వ్యవహారం, అందువల్ల వాళ్ళ రాజీనామాలను ఆమోదించకుండా మేము ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకి విషయాన్ని తేల్చి చెప్పింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవరిని రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు. వాలంటీర్ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తర్వాత వాలంటీర్లు ప్రైవేట్ వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థిని చాలా విచిత్రంగా ఉందని, వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తాము ఎలా చేయగలమని ప్రశ్నించారు. ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అదే సమయంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వేసినటువంటి పిటిషన్ భారత్ చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి సైడ్ అనమాట ఈయన. అంటే తెలుగుదేశం పార్టీ బీసీల ఓట్ల చీలిక కోసం ఇది వైసీపీకి వస్తున్న బీసీ ఓట్ల చీలిక కోసం నడిపిస్తున్నటువంటిది ఈయన కూడా ఒకటి. ఇక్కడ గత నెల 18 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 62,571 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినందుకు 929 మంది వాలంటీర్లు తొలగించబడ్డారన్నారు. వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులు ఇచ్చామని, పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించకుండా సర్క్యులర్లు జారీ చేశామన్నారు. ఇప్పుడు వాళ్ళ రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.